రాజధాని నిర్మాణ పనుల్లో ప్రభుత్వ పెద్దల దన్నుతో ఏడీసీఎల్, సిఆర్డీఏ ఉన్నతాధికారులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనడానికి ఇది మరో తార్కాణం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే 3,05,2.5 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు ఏడీసీఎల్ అప్పగించేసింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్సు బిల్లులు చెల్లించడానికి పీఏఓ కార్యాలయం అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆ పనులకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఏడీసీఎల్ ఎండీ గతేడాది నవంబర్ 27, ఈ ఏడాది జనవరి 6న ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వాటిని ఆర్థిక శాఖ ఆమోదించింది. రాజధాని నిర్మాణం పేరుతో నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు కొందరు ప్రభుత్వాధికారులు. 3,005.25 కోట్లతో చేపట్టిన ఆ పనులకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే తరహాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల పనులకు 524.70 కోట్ల వ్యయంతో కాంట్రాక్టర్లకు అప్పగించడం గమనార్హం. రాజధానిలో 5-8 లేఅవుట్ అభివృద్ధి పనులను 1,863 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏడీసీఎల్ అధికారులు పంపిన ప్రతిపాదనపై గతేడాది నవంబర్ 12న పురపాలక శాఖ ఆమోదముద్ర వేసి పరిపాలనా అనుమతి ఇచ్చింది. అలాగే ఈ13 రహదారిని NH16 వరకు పొడిగించేందుకు 7.29 కిలోమీటర్ల పొడవున 6 వరుసల రహదారి నిర్మాణ పనులను 834.66 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇక ఈ 15 రహదారిని పాత మంగళగిరి హైవే వరకు పొడిగించే పనులను 307.59 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ఏడీసీఎల్ అధికారులు పంపిన ప్రతిపాదనపై గత ఏడాది మార్చి 19న పురపాలక శాఖ ఆమోదముద్ర వేసి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ 3 పనులు చేపట్టడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ పని చేపట్టకూడదన్నది నిబంధన. కానీ ఆ నిబంధన ఉల్లంఘించి ఈ 3 పనులకు ఏడీసీఎల్ అధికారులు టెండర్లు పిలిచారు. రాజధానిలో జోన్ 8 లేఅవుట్లో రహదారులు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యుటిలిటీ డక్ట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించేందుకు పైప్ లైన్లు, రహదారులకు ఇరువైపులా చెట్లను పెంచడంతో పాటు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు 1,305.39 కోట్ల వ్యయంతో నవంబర్ 14న ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో 4.03% అధిక ధర అంటే 1,358 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు పనులు అప్పగించడానికి సిఆర్డీఏ అథారిటీ, క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దాంతో ఆ పనులను మేఘాకు అప్పగించారు. దీనివల్ల ఖజానాపై 52.61 కోట్ల భారం పడింది. అంటే ఖజానాకు ఆ మేరకు నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరింది.